హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నా వీడియోస్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ రషీదా కిచెన్స్. నేను ఇప్పుడు ఇడ్లీలోకి టమాటా పల్లి పచ్చడి చేస్తున్నాను. కావాలంటే చూసి నేర్చుకోండి. ఫస్ట్గా కడాయి తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొన్ని ఆవాలు, కొంచెం మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత వేరుశనక్కాయ గుళ్ళు అనమాట, అవి వేసి బాగా వేపుకోండి. అంటే బాగా వేగకూడదు, మరి వేగితే చేదొచ్చేస్తాయి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోండి. అవి కూడా వేగిన తర్వాత టమాటాలు, పచ్చిమిరపకాయలు, నేను పండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర తీసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. మనకి టమాటాలు ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. నేనైతే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను, మీరు కూడా యాడ్ చేసుకోండి. టేస్టీ టేస్టీ వేడి వేడి ఇడ్లీలోకి పచ్చడి భలే ఉంటుంది మనకి. నాకైతే బాగా ఫ్రై అయిపోయినాయి. టమాటా కూడా మెత్తగా అయిపోవాలి మనకి, అప్పటి వరకు ఫ్రై చేయండి. చూశారు కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత నేనైతే కొంచెం ఆవాలు, కొంచెం మినప్పప్పు, ఎండుమిర్చి వేసి తాలింపించుకుంటాను. అంతే, చాలా ఈజీగా టేస్టీ టేస్టీ పచ్చడి రెడీ మనకి. కావాలంటే చూసి నేర్చుకోండి. మీకు నచ్చితే లైక్ ఇవ్వండి. సరేనా? బాయ్. చెప్పడం మర్చిపోయాను, కావాలంటే ఇందులో చింతపండు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేసుకోవట్లేదు, ఎందుకంటే టమాటాల్లో పులుపు ఉంటుంది కదా. అవును, కానీ నేను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడం మర్చిపోయినట్టున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? DRK.